మహిమా స్వరూపి నీ దాసుని మీ పేరట ఈ పేద వెధవరాల దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చిన్నాను నాయన. దిక్కు మొక్కు లేకుండా నీ మందిరానికి వచ్చి ఏడుస్తూ వచ్చింది, కన్నీళ్లు పెట్టుకున్నది దేవా, కన్నీరు కారుస్తా వచ్చింది. ఒక్కసారి నా ఇంటికి రండి అయ్యగారు, నీ దాసుని వచ్చి ఉన్నాను. ఈ కుమార్తె జీవితంలో దరిద్రం తొలగించండి, అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించండి, తన మనవల్ని కొడుకుల్ని మార్చండి అయ్యా. తన బతుకులో ఆ సంతోషం సమాధానం కలగచేయండి, తన దుఃఖదినాలు సమాప్తం చేయండి, తన దుఃఖం తొలగించు. దుఃఖం సంతోషంగా మీరు మార్చమని ప్రార్థిస్తుంది. దుఃఖం సంతోషంగా మీరు మార్చండి నాయన అయ్యా. ఈ దరిద్రం తొలగించు, ఈ బాధ తొలగించు, తన కుటుంబం అంతా బాగుపడితే సహాయం చేయండి దేవా. ఈ గుడిసె దగ్గర ఈ స్థలం ప్రభావ మీరు ఇచ్చిన ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచి ఈ చోట మంచి ఇల్లు కట్టుకోవడానికి మీరు సహాయం వచ్చేయండి నాయన, మీరు సహాయం వచ్చేయండి. ఐశ్వర్యం కలిగిన దేవుడు నాయన, దరిద్రం తొలగించువాడు, ఐశ్వర్యం కలుగజేయవాడు నీవే, బాధ తొలగించేవాడు నీవే, నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు నీవు. ఈ కుటుంబంలో ఒక గొప్ప కార్యం జరిగించు, ఈ పేద విధవరాల జీవితంలో అద్భుత కార్యాలు జరిగించున్నాయి. మేమున్న ఈ స్థలంలో చక్కటి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వండి. అంతేకాకుండా ఈ కుటుంబంలో సమాధానం సంతోషం దయచేయండి అయ్యా. దుఃఖము రోగము తొలగించండి, సంతోష సమాధానం దయచేయండి అయ్యా. యేసు కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. నీ దాసుని ఇక్కడికి వచ్చి ఉన్నాను, మీరే కార్యాలు జరిగించండి అయ్యా. బీదల్ని ప్రేమించే దేవుడు ఉన్నావు, బీదల మధ్యలో సేవ చేసిన వాడు ఉన్నావు, పాపుల మధ్యలో తిరిగిన వాడు అయినావు, పాపులని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన దేవుడు అయినావు అయ్యా. ఇప్పుడు కనికరించు అయ్యా, అద్భుత కార్యం జరిగించు. రోగులకే వైద్యుడని చెప్పిన వాడా ఈ కుమార్తెని బాగుచ్చి గొప్ప కార్యం జరిగించు. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్న పరమత. ఆమేన్, ఆమేన్. క్షేమాధారము నా యేసయ్యా, నీవే కృపాధారము, త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా.